లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే ఒక మాకు పిల్ల తడిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి, ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము, లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్, పత్ర వృంతము, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా, బయటికి రారా చెప్తా. విస్తృతమైన తిన్నరా బాబు? ఏంట్రా? కొట్టు కొట్టు. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో, ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి, నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి అయితే ఎక్కడ చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని పత్రదళం అంటారు. ఈనెలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టార్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ భయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్ట వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమ్ ఆన్. 1 చలమయా, ఓ చలమయా, ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో, తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానన్నయ్య. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మ పోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా, తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ట్రాక్టర్ పెట్టుకో, కాయలు తింటారా? త్వరగా కానివ్వండి.
ఏం చదవయ్యా ఆయ్, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? ఆపుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, వెళ్ళా. ఆయ్. మామయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే, అల్లుడి గారు ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకని అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. నమస్కారం మాస్టరు. ఒరే ముద్దు కృష్ణ. నా పేరు ముద్దుకృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుడ్డెట్టుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేస్తూనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షన్ వద్దు. చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వస్తావా? రాను సార్, వెళ్ళిపోతాను. నమస్కారం మాస్టారు. మాట్లారా ఏంట్రా, కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నట్టిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపల్ గారా? మ్. ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కు టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్? చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఏంటో విప్పుతానంటే. సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి, సినిమా నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. కేరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, ఆ. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఆ. ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి తీసుకో. మాస్టారు, కాలేజ్ ఇటు. ఏమే, ఆ. నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఇవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోక జ్ఞానం లేదు వీడికి. ఈ పిల్లలు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్లు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను కొట్టుకోడాలు. మరి చిన్నోడు పాపం, వాడుతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగాడు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే
నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా అందుకని అనేది నువ్వు జీకెలో వీక్ అని నటించమంటాడా వాడంతేరా, తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు, ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడ్రా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా అని ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. ఏ నన్ను చదువుకోమన్నావుగా, నేను బోల్డని చదువుకోవాలి, నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం, వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాగన్నా, నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నానవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కప్పిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్ పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడే జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా, వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను, నాకేం తెలుసు. నోరు మూసుకొని ఎందుకు చూడటం పదండి. పద తొక్కుతాను. నీకు సరోజ నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 చూడండి, ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా వెళ్తున్నాడు. అవునవును, నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగతిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోతులు మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. ఏంటో మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు. నాతో అయినా వీళ్ళతో నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడి కలిసి చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా, త్వరగా ఓడిపోతాడనే భయంతో మీతో రోషం అంటున్నాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నట్టు మనకు అవమానం జరుగుతుంది. నాకే కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే వస్తున్నాడు. ఏ జాగ్రత్త, దీన్ని వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకుండా అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి,
పాండురంగ మాస్టారు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు, బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదర్శనలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆగండి. అయ్యా మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఇలా కర్వాటుడొకం ఓరి త్రాసుడా, అబ్బా ఓరి దుర్మార్గుడా, ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలుస్తొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. గుడ్ మార్నింగ్ మధ్యలో రా, ఈ కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది, ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడినంటారా చెడ్డవాడినంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామని మేడం మీద పడ్డా. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100. ఏంటండి ఆ? నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. రేపు కలుద్దాం, రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ, రోజుకోసారి గుద్దండి నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో వస్తున్నాను. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేశాను సరేనా? ఓ దేవుడా! ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ, అంతేగా? అమ్మాయిలు రా రేయ్. హాయ్, ఈ బ్లాక్ కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ ఇస్తా. ఎవరా మీరు? మర్యాదగా వదిలిపెట్టండి. సారీ 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 సారీ, పిడిపెట్లాడుతూ నిన్ను కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా? సంజాయిషీలొద్దు. ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికా ధైర్యం ఉంది. మా కుర్రాలు కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా? పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. ఆవిడ కాదు, ఈవిడే. ఓ, ఆ అమ్మాయి బతుకత్వం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాకి ఒక అద్భుతమైన
అమ్మాయిని ఆడే వచ్చింది. అమ్మా. సాహసం చేయరా డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకు లాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్ ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు. సార్ బాగుంది సార్. ఏంటి? లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం, వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా నేను ఇంకా పనిలో ఉంటాను. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు. అలాగే. వెళ్ళు. గ్రౌండ్ లో ఫాస్ట్ గా వెళ్ళండి, వెళ్ళండి. గో గో గో. ఏయ్, లక్ష్మి అందరూ కవర్ చేయండి. చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగదు. వెళ్ళండి. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. తిను, చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిరమ్మా. జాగ్రత్త. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. అయ్యో, అయ్యో, త్వరగా తిను, త్వరగా పోనీ. తొందరగా పోనీ తిను. భయమేస్తోంది తిను. ఇక్కడ వద్దామండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. సిను, సిను, బాబోయ్, సిను, సిను, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సిను. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా వాళ్ళ కదమ్మా. అదిగో నా వాళ్ళ సైకిలే. ప్లీజ్ సిను, నా మాట విను. ప్లీజ్. నువ్వు రాలేదు. కొంచెం రా సిను, ప్లీజ్. ఇక్కడెక్కడ ఉండిటావన్నా? నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో. నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. అదిగో అన్నా. వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మి డార్లింగ్. తమ్ముడు అనే చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. నువ్వు వస్తున్నా. రావేనా చిల్లనే. నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనే? నీకు చెప్పాలా? అది చెప్పాలేట్రా? చెప్పాలా? నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి.
టైం అయిపోయింది అనుకుంటా. ఇంక మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి. మా సంగతి మీకు తెలీదు. స్టూడెంట్ ఫారెస్ట్ అయిపోయారా దెబ్బకి.